మా వైసీపీ సాయిప్రసాద్ రెడ్డి అన్నకి అభివృద్ధి అంటే అర్థం కాదు, అవినీతి అంటే బాగా అర్థమవుతుందా? 15 ఏళ్ళు సాల్చేయ మా అదోనికి, ఇంకా 15 ఏళ్ళు పీడ్చి పిప్పి చేసి ఆ డబ్బులు తీసుకుపోయి తెలంగాణలో పెట్టినావు కదా. మా సాయిప్రసాద్ రెడ్డికి అభివృద్ధి అంటే ఏం తెలుసు? సండే రావడము, మండే తెలంగాణకి తీసుకుపోయి పెట్టుబడులు పెట్టడం, ఇదే తెలుసు ఆయనకి అని మీడియా ముఖంగా పరిచయించేస్తే ప్రజల నమ్మకం పోదు. మా సూపర్ 6 హామీలలో ఉన్న ప్రతి ఒక్క మాట ప్రజల కోసము, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పిల్లల భవిష్యత్తు కోసము. తల్లికి వందనం ఒక్క పిల్లవాడికి కాదు, 2 పిల్లలకి కాదు, ఇంట్లో ఎంతమంది చదివే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా తెలుగుదేశం ప్రభుత్వం అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే దీపం పథకం, ఆడబిడ్డల కష్టాలు తెలుసుకొని వాళ్ళు కట్ల పొయ్యి పైన వాళ్ళు వంటలు చేసుకునే బాధలు చూస్తే సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలు ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే స్త్రీలకు ఉచిత బస్సు, రాష్ట్రంలో ఏ దేవుడికి మొక్కాలన్నా, శ్రీశైలం తిరుపతి మొక్కలు తీర్చాలన్నా మహిళలకు స్త్రీ బస్సు కలిగించి వాళ్ళకి సౌకర్యం కల్పించిన ఘనత మహానుభావుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని బల్లం గుర్తి చెబుతున్నాను. అలాగే రైతు సంక్షేమం, రైతు బాగుంటే దేశం బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో కేంద్రం సహకారంతో ఆంధ్ర బడ్జెట్తో జోడించి సంవత్సరానికి ప్రతి రైతు కుటుంబానికి 20,000 చొప్పున ఇచ్చి ఆర్థిక సాయం అందించిన ఏకైక ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వము. గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం ఏదైతే 10,000 ఇచ్చింది, కానీ వీళ్ళు కేవలం 4,000 జోడించి 14,000 కూడా వీళ్ళ చేత కాలే. వీళ్ళ ముఖానికి, వైసీపీ ముఖానికి ఆ 14,000కే ఏడుచుకుంటూ ఒకసారి ఇచ్చినారు, ఒకసారి ఎగరగొట్టినారు. ఈరోజు వానదేవుడు కరిగిస్తే వీళ్ళు నెల 2 నెలల తర్వాత వేసేది, విత్తనాలు కూడా డబ్బులు ఇవ్వలేదు వీళ్ళు. అలాంటి ద్రోహులు ఎవరైతే ఉన్నారంటే ఈ వైసీపీ గొడ్డలి పార్టీ అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. సూపర్ 6 హామీలలో లేకపోయినా పేదవాడికి పట్టరి అన్నం పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో నిత్యం ప్రతిరోజు ఎవ్రీడే కొన్ని లక్షల మందికి అన్నం పెడుతున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు అని ఆంధ్ర ప్రజలు చెబుతున్నారు. కానీ అలాంటి మంచి అన్న క్యాంటీన్ తీసేసి పేదవాడి కడుపు కొట్టిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ గొడ్డలి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మా జమీందార్ ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి కూడా చెబుతున్నాను, అయ్యా మీకు అన్న క్యాంటీన్లో వచ్చి ఒకసారి భోజనం చేయండి, మీ దగ్గర డబ్బులు లేకుంటే ఒక 5 రూపాయలు దానం చేస్తాను, ఆ 5 రూపాయలు పెట్టి అన్నం తిని చూడండి. ఆంధ్ర ప్రజలు ఈరోజు ఆనందంగా తృప్తిగా భోజనం చేస్తున్నారు అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మా వైసీపీ సాయిప్రసాద్ రెడ్డి అన్నకి అభివృద్ధి అంటే అర్థం కాదు, అవినీతి అంటే బాగా అర్థమవుతుందా. 15 ఏళ్ళు సాల్చేయ మా అదోనికి, ఇంకా 15 ఏళ్ళు పీడ్చి పిప్పి చేసి ఆ డబ్బులు తీసుకుపోయి తెలంగాణలో పెట్టినావు కదా. మా సాయిప్రసాద్ రెడ్డికి అభివృద్ధి అంటే ఏం తెలుసు? సండే రావడము, మండే తెలంగాణకి తీసుకుపోయి పెట్టుబడులు పెట్టడం, ఇదే తెలుసు ఆయనకి అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలీం. రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు, పేదవాళ్లకు 3,000 ఉన్న పెన్షన్ని 4,000 ఇచ్చి పేద ప్రజల జీవితాలలో వెలుగు నింపుతుంటే మా వైసీపీ వాళ్ళకి చీకటి కనబడతా ఉంది. అంటే మా వైసీపీ వాళ్ళకి కళ్ళు లేని కబోదులు అంటున్నాను. వాళ్ళ కళ్ళు మెరుగుపడాలి, మా అభివృద్ధి కనబడాలంటే కంటి అద్దాలు వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నాను. అయ్యా వైసీపీ సోదరులారా, మీ కంటి చూపు తగ్గింది, మా దగ్గర ఈ ఉచిత కంటి అద్దాలు తీసుకొని మీరు మీ కంటిని మెరుగుపరుచుకొని మా అభివృద్ధి ఏదైతే మా మేనిఫెస్టో సూపర్ 6 ఉందో అది అద్దాలు పెట్టుకుంటే అప్పుడు మీకు కనిపిస్తుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే వైసీపీ వాళ్ళ నాటకాలు, రోజుకొక నాటకాలు, గంటకొక వాళ్ళకి ఒక డ్రామా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే
మా మేనిఫెస్టో సూపర్ 6 ఇట్స్ ఏ ఛాలెంజ్ ప్రోగ్రామ్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. మా మేనిఫెస్టో చూసి వైసీపీ గొడ్డలి పార్టీ వాళ్ళు భయపడుతున్నారు. మా మేనిఫెస్టోని తక్కువ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక్క విషయము చాలా క్రిస్టల్ క్లియర్గా చెబుతున్నాను. వైసీపీ గొడ్డలి పార్టీ వాళ్ళు గుర్తు పెట్టుకోండి. మా సూపర్ 6 హామీ ఏదైతే ఉందో అది 90% అమలు చేసినాము. ఇప్పుడు కేవలము నిరుద్యోగ భృతి త్వరలో ఇవ్వబోతున్నాము. మరి ఒక కొత్తగా పండగ వాతావరణం మా ఆంధ్ర ప్రజలకి వస్తూ ఉంది. కొత్త పెన్షన్స్ 15 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నాము. పేద ప్రజల జీవితాలలో ఆనందం నింపబోతున్నాము. ఈ చరిత్ర మన తెలుగుదేశం పార్టీది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.